హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ వీక్. నేను మీ అనుష. బాలీవుడ్ నటుడు, నిర్మాత, పారిశ్రామికవేత్త అయినటువంటి సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్లో పోలో ఆడుతుండగా అనుకోకుండా ఒక తేనెటీగను మింగడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయినట్లు వైద్యులు అప్పట్లో ధృవీకరించారు. కౌనిస్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ వల్ల సంజయ్ మరణించి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. కౌనిస్ సిండ్రోమ్ను అలర్జిక్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. సంజయ్ కపూర్ తేనెటీగను మింగినప్పుడు అది గొంతు లోపలి భాగంలో కుట్టింది. అది ఆయన గొంతులో అలర్జిక్ రియాక్షన్కు కారణమైంది. అది ఆ తరువాత అనఫిలాక్సిస్ మియోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్డియాక్ అరెస్ట్కు దారితీసి ఉంటుందని బెంగళూరుకు చెందిన తెలుగు సంతతి కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి అంచనా వేశారు. అలా 53 ఏళ్ల వయసులో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్గా గుర్తింపు పొందిన సంజయ్ మరణం చాలా విచిత్రమైనదిగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా సంజయ్ ఆస్తుల పంచాయతీ తెరపైకి వచ్చింది. సంజయ్ మరణం తర్వాత ఆస్తుల వాటాల గురించి చాలా చర్చ సాగుతోంది. ఆస్తి తగాదాతో పాటు అతడి 3 పెళ్లిళ్లు, మాజీ భార్యల పిల్లల వారసత్వం గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడి కంపెనీ సోనాకామ్ స్టార్ సహా 30,000 కోట్ల ఎస్టేట్లో వాటాల కోసం మాజీ భార్యలు కూడా పోటీ పడుతున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎస్టేట్ మ్యాటర్స్లో సంజయ్ తల్లి రాణి కపూర్ అసంతృప్తిగా ఉన్నారని, సంజయ్ ప్రస్తుత భార్య ప్రియా సచ్దేవ్ వ్యవహారం ఆమెకు నచ్చడం లేదని కూడా కథనాలు వచ్చాయి. ఆస్తిలో వాటాల కోసం చుట్టాలంతా ఎవరికి వారే తామే వారసులమని ప్రకటించుకుంటున్నారు. ఆస్తులను పంపిణీ చేస్తే వాటాల వ్యవహారంలో దివంగత సంజయ్ కపూర్ రెండో భార్య కరిష్మా కపూర్, మూడో భార్య ప్రియా సచ్దేవ్, వారి పిల్లల పేర్లు ప్రస్తావన ప్రతిసారి మీడియాలో హైలైట్ అవుతోంది. అయితే సంజయ్ కపూర్ మొదటి భార్య నందితా మహతానికి అతడి ఆస్తులతో ఎలాంటి సంబంధాలు లేవా అంటే ప్రస్తుతానికి నందిత సీన్లో కనిపించడం లేదు. ఆమె నుంచి 2000వ సంవత్సరంలోనే సంజయ్ కపూర్ విడాకులు తీసుకున్నారు. ఈ జంట 1996 నుంచి 2000 సంవత్సరం మధ్య 4 సంవత్సరాల పాటు కలుసున్నారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆసక్తికరంగా సంజయ్ నుంచి విడిపోయిన తర్వాత నందిత పలువురు హీరోలతో అఫైర్లు సాగించారని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. నందితపై రణబీర్ కపూర్కి విపరీతమైన క్రష్ ఉండేదట. ఆ ఇద్దరు కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. అలాగే టాప్ మోడల్ కమ్ నటుడు డినో మోరియాతోనూ నందిత రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తరువాత బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జంవాల్తో ఆమెకు నిశ్చితార్థమైంది. విద్యుత్ ఆమెకు ప్రపోజ్ చేసిన తీరు గురించి కూడా అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. డిజైనర్ నందితను విద్యుత్ పిచ్చిగా ప్రేమించాడు. తనను వివాహం చేసుకోమని అడిగే ముందు ఆగ్రాలో 150 మీటర్ల ఎత్తైన గోడపై నుంచి ర్యాపెల్లింగ్ చేస్తూ సాహసోపేతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. అంతేకాదు తాజ్మహల్ పరిసరాల్లో జరిగిన వీరి నిశ్చితార్థం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దురదృష్టవశాత్తు నిశ్చితార్థం అయ్యాక ఈ జంట బ్రేకప్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల పాటు కలిసి ఉన్న వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడంతో మీడియాలో ప్రధానంగా అప్పట్లో చర్చకు వచ్చింది. ఇక నందిత మహతాని బాలీవుడ్లో పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్, గౌరీ ఖాన్, కరణ్ జోహార్ సహా చాలా మందికి ఆమె డిజైనర్గా వ్యవహరించారు. ఇక నందిత నుంచి విడిపోయాక సంజయ్ కపూర్ కరిష్మా కపూర్ను పెళ్లాడాడు. తర్వాత కరిష్మా నుంచి బ్రేకప్ అయ్యాక మోడల్ ప్రియా సచ్దేవ్ను పెళ్లాడాడు. ఇప్పుడు సంజయ్ కపూర్ లండన్లో గుండెపోటుతో మరణించడంతో సంజయ్ ఆస్తుల కోసం కుటుంబ సభ్యులతో పాటు మాజీలు కూడా పోటీ పడుతున్నారు.